హంసాయ నారో వినరమ్మ హంసాయ నారో వినరమ్మ నా పేరు చిత్ర కలయందూరే బంగారి బొమ్మ నా పేరు చిత్ర కలయందూరే బంగారి బొమ్మ ఆడుతూ పాడుతూ వేడుక చూడుతా ఆడుతూ పాడుతూ వేడుక చూడుతా ఆటలాడుతూ వర్తించింది నీ హంస నట్టిదానమ్మ అందమైన నట్టిదానమ్మ సుందరి వినవే చూడ చక్కటిదానమ్మ సుందరి వినవే చూడ చక్కటిదానమ్మ అలుకుల వేరి ఆనందంగా ఆనందంగా ఆటలాడి వర్ణించదు నీ హంసాయ రండి 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 రాయకులం సాయి సాయి ఏ బాబు ఎట్టుగా పొమ్మ కింద పెయ్యంతున్నాయి పెయ్యంత ఉంచుడు మూడు పెట్టి ఎట్టినాలా
ఓలా కొట్టాడు పైసలు మీరు నువ్వు పెట్టిన లాభంలో పైసలు ఎంత ముంగట ఆడ ఈడ యాడ ఏమో ఎక్కడన్నా ఒకటి ఇక్కడ వచ్చాడా రామరెడ్డిపేట మల్లప్ప గారి శ్రీకాంత్ 50 రూపాయలు యొక్క చిత్రకళకు ఎందుకంటే నడుము బాగా కూర్చుంది కాలపురం జంబు బాలమణి 50 రూపాయలు యొక్క చిత్రకళకు అసన్పల్లి బోయి బాలమణి 50 రూపాయలు ఒడ్డేపల్లి సాయిలు 50 రూపాయల యొక్క చిత్రకళకు ఆడపల్లె పండరి 50 నడుముదానమ్మ దారి వినవే చూడ చక్కటి దానమ్మ దారి వినవే న్యాయమైన దానమ్మ నరలింగం పల్లెల వెలదు నరలింగం పల్లెల వెలదు మాలిగా వరదని గుడ్గుడి కాడ భయపడారు వాళ్ళు ఎంబడి పోతే అటెట్టుకపోతారు నా ఎంబడి ఉండు సేవక ఏమంటున్నా మరి ఇది నామం ఒకసారి సంపాదించాలి ఓ సేవక నా పేరు చిత్రకళ అనవచ్చు నామం చెప్పురి అట్లాగా సేవక గట్టిని చెప్తాను కదా సేవక ఏమో నాకు సినాలి అన్నట్టు నచ్చింది సీతాల సీత ఏమంటున్నా సేవక సరే ఇంకా మా తల్లిదండ్రుల దగ్గర పోతున్నా కదా సేవక రామరెడ్డిపేట ఏం పోగలేదు నకులార వందనములు వారికి నాకులారా వందనాలు జనకులారా వందనములు మీకు నేను జనని జనకులారా నా మనసు చింతగలిగే నీ చెంతకు వాతేనే మా మనసు చింతగలిగే నీ చెంతకు వాతిని నా మనసు చింతగలిగే
జనకులారా ఏమంటున్నావు కుమారి మరి? నా మనసందు చింత పడింది, నువ్వు చింతగా వస్తుంది కదా. అలా అంటున్నావు కుమారి? అవును కదా జనకులారా. అయితే మీ యొక్క బిడ్డ మనసందు మాత్రం చింత కలిగి మీ దగ్గరికి వచ్చిందట. అదేవిధంగా తెలుపుగా నా యొక్క మనమే నువ్వు కుమారికి మరి గట్టి విచారం తెలుపు కదా. అదేవిధంగా తెలుపుగా. జయ విరాజనే సాంగవారికి వర్దిల్లో చిన్నే పుత్రి వర్దిల్లో చిత్రకాల వర్దిల్లో చిన్నే పుత్రి వరదిల్లో చిత్రకాల వరదిల్లో చిన్నే పుత్రి వరదిల్లో చిత్రకాల వరదిల్లో చిన్నే పుత్రి బిడ్డ మరి నీ మనసు యాందున మరిదానో తెలుపావమ్మా నీ మనసు యాందున తెలుపావమ్మా నీ మనసు నా మాట మరిదాతగ తెలుపావమ్మా నీ మనసు నా మాట తెలుపావమ్మా నీ మనసు నా మాట వరదిల్లో చిన్న పుత్రి ఓ కుమారి మరి చల్లగా పడుతుంది ఉన్నారమ్మా నాతోని పిల్లలంతా జడుగానే ఉన్నారమ్మా నాతోటి పిల్లలంతా జుడిగానే ఉన్నారమ్మా నాతోని పిల్లలంతా జడుగానే ఉన్నారమ్మా జుడులేని ఎవ్వరు లేరు ఎలగిరి పట్టణంలో జుడులేని ఎవ్వరు లేరు ఎలగిరి పట్టణంలో ఎలగిరి పట్టణంలో జుడులేని ఎవ్వరు లేరు నాతోటి పిల్లలంతా జనకులారా ఏమంటున్నావు కుమారి మరి? ఆ జోడి లేని వారు ఎవ్వరు లేరు అది ఎలగిరి పట్టణంలో అయితే పిల్లలంతా మీ యొక్క ఎలగిరి పట్టణంలో మాత్రము ఈమె తోటి పిల్లలంతా జోడుగానే ఉన్నారంట. జోడు లేని వారు మాత్రం నంబో చేసేదానో నీకు తగిన వర్ణం చేసి లగ్నంబో చేసేదానో నీకు తగిన వర్ణం చేసి చింతించ పానీ లేదు చింతని చిత్రకాల చింతించ పానీ లేదు తిరుపతి చిత్రకాల చింతించ పానీ లేదు ఏమంటారు మరి? ఓ బిడ్డ నీకు తగిన వరుణ్ తెచ్చి లగ్నము చేసేదాన్ని కదా నువ్వేం చింతించబోకు కదా మరి. అలా అంటారా నాన్నగారు? అవును కదా మరి. నాదొక విచారం. ఎలాంటి విచారమో తెలుస్తుంది కదా. తాటుకోలు అక్షయ మాయే మరిపోయే వచ్చేదానో మనకు సంతోషమాయే మరిపోయి వచ్చేదానో మనకు సంతోషమాయే
లింగము పల్లె దాముని దల్చేదానో ధరణి లింగము పల్లె మరువాక మాలింగ వరుణ్ణి దల్చేదానో మరువాక మాలింగ వరుణ్ణి దల్చేదానో మరువాక మహాలింగ ధరణి లింగము పల్లె ధరణిలింగం పల్లిలో ఆ దాముని తలుచుకుంటా సరే నాకు పోయి రావాలి అలా అంటున్నావు నాన్నగారు. అవును కదా బిడ్డ మహా